పెళ్లి సంబంధాల విషయంలో ఆడపిల్లలు దొరకటం కష్టమని వింటూ ఉంటాం. కానీ ఉత్తర యూరోప్లోని బాల్టిక్ ప్రాంతంలో ఉన్న లాట్వియా దేశంలో కథ రివర్స్ అయిపోయింది. అక్కడ పెళ్లి కాని మగాళ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఎంతలా అంటే ఏడు వచ్చినా తోడు దొరక్క అక్కడి మహిళలు అల్లాడిపోతున్నారు. చివరకు చేసేదేమీ లేక ఇంటి పనులు, ఇతర సాయం కోసం గంటలు, రోజుల లెక్కన భర్తలను అద్దెకు తెచ్చుకుంటున్నారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాల నిజం. అసలు ఒక దేశంలో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మగాళ్ల జనాభా ఇంతలా తగ్గిపోవడానికి కారణం ఏంటి? దీని వెనుక ఉన్న సామాజిక సంక్షోభం ఏంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఒకప్పుడు ఆడపిల్లలను అంగట్లో సరుకుల్లా అమ్మేవారని, పెళ్లి పేరుతో ఆడవాళ్లే బలైపోయేవారని పెద్దలు చెప్పిన మాటలు ఇప్పటికీ చెవుల్లో మారుమ్రోగుతూనే ఉంటాయి. కానీ కాలం మారింది, ప్రపంచం తల్లకిందులైంది. ఇప్పుడు అదే పెళ్లి వ్యవస్థ, అదే లింగ సమతుల్యత అంశం పూర్తిగా రివర్స్ అయ్యింది. ఉత్తర యూరప్లోని బాల్టిక్ ప్రాంతంలో ఉన్న చిన్న దేశం లాట్వియాలో ఆడవాళ్లకు పెళ్లి కావాలంటే అబ్బాయిలే దొరకడం లేదు. లాట్వియాలో పురుషుల కంటే మహిళల జనాభా అసాధారణంగా ఎక్కువ. సంఖ్యలో చెప్పాలంటే అక్కడ మగవాళ్లతో పోలిస్తే స్త్రీల సంఖ్య ఏకంగా 25.5% అధికం. ఇది యూరోపియన్ యూనియన్ సగటుతో పోలిస్తే దాదాపు 3 రెట్లు ఎక్కువ. ముఖ్యంగా 65 ఏళ్లకు పైబడిన వయసు గల జనాభాలో ఈ అసమతుల్యత మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వయసు వర్గంలో పురుషుల కంటే స్త్రీలు దాదాపు రెండింతలు ఎక్కువగా ఉన్నారు. అంటే లాట్వియాలో వృద్ధ మహిళలు ఎక్కువ, వృద్ధ పురుషులు చాలా తక్కువ. దీనివల్ల కుటుంబ వ్యవస్థ, పెళ్లి వ్యవస్థ, సామాజిక జీవనం అన్నింటిపైన తీవ్ర ప్రభావం పడుతోంది. ఆఫీసుల్లో, మార్కెట్లలో, రోజువారీ జీవితంలో ఎక్కడ చూసినా మహిళలే కనిపిస్తున్నారు. ఈ మగాళ్ల కొరత ఎంత తీవ్రంగా ఉందంటే సరైన భాగస్వామిని వెతుక్కునేందుకు అక్కడి యువతులు విదేశాలను కూడా వలస వెళ్లిపోతున్నారు. ఒకప్పుడు యువతులు పెళ్లి కోసం ఎదురు చూసేవారు. ఇప్పుడు మాత్రం ఈడొచ్చినా తోడు దొరక్క మహిళలు మానసికంగా, సామాజికంగా ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్నారు. భాగస్వామి కోసం దేశం దాటి వెళ్లే పరిస్థితి కూడా అక్కడి మహిళలకు ఎదురవుతోంది. అయితే అందరికీ విదేశాలకు వెళ్లే అవకాశం ఉండదు కాబట్టి అలాంటి వారి కోసం లాట్వియాలో ఒక కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది. భర్తలను అద్దెకు తీసుకునే ట్రెండ్ ఇప్పుడు అక్కడ స్టార్ట్ అయ్యింది. దీన్నే రెంటే హస్బెండ్ ట్రెండ్ అని పిలుస్తున్నారు. వినడానికి విచిత్రంగానే ఉన్నా లాట్వియాలో మాత్రం ఇది వాస్తవం. గంటలు, రోజుల లెక్కన భర్తలను అద్దెకు ఇచ్చే సంస్థలు అక్కడ పుట్టుకొచ్చాయి. ఈ సంస్థలు పెళ్లి కాని మహిళలకు లేదా ఒంటరిగా ఉన్న మహిళలకు తోడుగా ఉండే పురుషులను అందిస్తున్నాయి. వీరు కేవలం భావోద్వేగ సహచరులే కాదు, ఇంటి పనులు, చిన్న చిన్న మరమ్మతులు, బయట పనులు, రోజువారీ అవసరాల్లో సహాయం చేసే హ్యాండీ హస్బెండ్స్గా కూడా పనిచేస్తున్నారు. దీంతో భర్తలు అద్దెకు ఇచ్చే వ్యాపారం లాట్వియాలో లాభసాటి రంగంగా మారిపోయింది. మగవాళ్లకు డిమాండ్ ఉండడంతో వారు కూడా బాగానే సంపాదిస్తున్నారు. లాట్వియాలో అద్దెకు భర్తగా పనిచేసే పురుషులు గంటకు సగటున $44 సంపాదిస్తున్నారు. రోజుకు లెక్కిస్తే దాదాపు $280. ఇది అక్కడి సాధారణ ఉద్యోగాలతో పోలిస్తే చాలా ఎక్కువ ఆదాయం. అందుకే ఇంటి పనులు, ఇతర పనుల్లో నైపుణ్యం ఉన్న పురుషులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో కొందరు యువకులు దీన్ని పూర్తికాల వృత్తిగాను మార్చుకుంటున్నారు. అయితే లాట్వియాలో పురుషుల సంఖ్య తగ్గిపోవడానికి కారణాలు అక్కడి జీవన శైలి, దురలవాట్లు అని నిపుణులు చెబుతున్నారు. వరల్డ్ అట్లాస్ నివేదిక ప్రకారం లాట్వియాలో పురుషుల ఆయుష్ మహిళలతో పోలిస్తే చాలా తక్కువ. అక్కడి పురుషుల్లో దాదాపు 31% మంది ధూమపానం చేస్తారని గణాంకాలు చెబుతున్నాయి. అంతేకాదు అధిక మద్యపానం, అస్వస్థకర జీవన విధానం, ఊబకాయం వంటి సమస్యలు కూడా పురుషుల్లో ఎక్కువగా ఉన్నాయి. ప్రమాదకరమైన వృత్తులు, రిస్క్ ఎక్కువగా ఉండే పనుల్లో పురుషులే ఎక్కువగా పాల్గొనడం కూడా మరణాల రేటు పెరగడానికి ఒక కారణంగా భావిస్తున్నారు. ఇవన్నీ కలిపి వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఫలితంగా పురుషుల మరణాల రేటు పెరిగి లింగ అసమతుల్యత మరింత తీవ్రమైంది. ఈ పరిస్థితి కేవలం గణాంకాలకే పరిమితం కాలేదు, అక్కడి సమాజాన్ని పూర్తిగా మార్చేస్తోంది. పెళ్లి వ్యవస్థకు కొత్త నిర్వచనం ఇస్తోంది.
అక్కడి మహిళలు భావోద్వేగంగా ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్నారు. అందుకే భర్తలను అద్దెకు తీసుకునే ట్రెండును ఆశ్రయిస్తున్నారు. అయితే ఇది శాశ్వత పరిష్కారం కాదని, కేవలం తాత్కాలిక అవసరాలకే పరిమితమవుతోందని సామాజిక నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ట్రెండ్ ఒక్క లాట్వియాలోనే కాదు, గతంలో యునైటెడ్ కింగ్డమ్లో కూడా ఇలాంటి ప్రయోగం జరిగింది. 2022లో లారా యంగ్ అనే మహిళ రెంట్ మై హ్యాండీ హస్బెండ్ అనే వ్యాపారాన్ని ప్రారంభించింది. తన భర్తను చిన్న చిన్న పనులకు అద్దెకు ఇచ్చింది. ఇది అప్పట్లో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అయితే లాట్వియాలో మాత్రం ఇది వ్యక్తిగత ప్రయోగం కాదు, సమాజంలో అవసరంగా మారిపోయిన ట్రెండ్గా రూపాంతరం చెందింది. మొత్తానికి లాట్వియాలో రెంటే హస్బెండ్ ట్రెండ్ ఆ దేశ భవిష్యత్తును, సమాజ నిర్మాణాన్ని, కుటుంబ వ్యవస్థను ప్రభావితం చేసే కీలక అంశంగా మారింది. ఒకప్పుడు ఆడవాళ్లకు విలువ లేకుండా చేసిన సమాజాలు ఇప్పుడు మరోవైపున పురుషుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఆరోగ్యకర జీవన శైలి, సమతుల్య సమాజం లేకపోతే పరిణామాలు ఎంత విచిత్రంగా ఉంటాయో లాట్వియా ఒక ఉదాహరణగా నిలుస్తోంది.